ఈ 10 నెలల కాలంలో ఎవరికీ మేలు చేసిన పరిస్థితి లేదు. విద్యార్థులకు లేదు, రైతులకు లేదు, మహిళలకు లేదు, ఎవరికీ లేదన్నమాట. అందరికీ అన్యాయం చేసిన పరిస్థితి. సో ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఆసన్నమైంది. సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే దాదాపు 5 త్రైమాసికాలు అంటే 5 ఇన్స్టాల్మెంట్లు పెండింగ్ ఉంది. 4,500 కోట్ల రూపాయలు పెండింగ్ బకాయిలు పెట్టుకొని ఒక్క విడత ఒక ఇన్స్టాల్మెంట్ మాత్రమే ఈ ప్రభుత్వం రిలీజ్ చేసి, గత ప్రభుత్వంలో చేసింది మాకు సంబంధం లేదు, డబ్బులు ఉంటే ఇస్తాం, డబ్బులు లేవు అని చెప్తున్న పరిస్థితి చాలా దారుణం. ఎందుకంటే గత ప్రభుత్వం అట్లా భావించలే. గతంలో 1,800 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ కింద పెండింగ్ ఉంటే 1,800 కోట్ల రూపాయలను గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రిలీజ్ చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు మేలు జరగాలి. విద్యార్థులే రేపటి భవిష్యత్తు. ఈ రాష్ట్రానికే కాదు, ఈ దేశానికే కాదు, ఈ ప్రపంచానికి కూడా యువతనే రేపటి భవిష్యత్తు. సో వాళ్ళ భవిష్యత్తును దృష్ట్యా ఖచ్చితంగా అవన్నీ కూడా రిలీజ్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి గుర్తెరిగిన నాయకుడు కాబట్టి అవి రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ అరియర్స్ రిలీజ్ చేసిన పరిస్థితి లేదు. కాంట్రాక్టుల నుంచి మొదలుకొని ఏది కూడా రిలీజ్ చేసిన పరిస్థితి లేదు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫీ రియంబర్స్మెంట్ పెట్టడం వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా ప్రజలందరికీ కూడా అంటే విద్యార్థులందరికీ కూడా కలగజేయాలి. హయ్యర్ ఎడ్యుకేషన్లో ఎప్పుడు డ్రాప్ అవుట్స్ ఉంటాయి. ఎందుకంటే జనరల్గా విద్యార్థులందరూ కూడా 10th క్లాస్కి వచ్చేపాటికి దాదాపు 60-65%, 70% దగ్గర డ్రాప్ అవుట్స్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది. ఇంటర్మీడియట్ చేరాలంటే 10th క్లాస్కే డ్రాప్ అవుట్ అయ్యే కార్యక్రమం జరుగుతుంది. ఇంటర్మీడియట్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్కు ఇంకా పోయే వాళ్ళు అక్కడ ఇంకా కూడా దాదాపు ఆ బ్యాలెన్స్ కూడా పోయి అంతా కూడా మ్యాక్సిమం 10%, 5% కూడా చదువుకునే పరిస్థితి గతంలో ఉన్న పరిస్థితి. అటువంటి పరిస్థితి మారాలి. సో ప్రతి విద్యార్థి, ప్రతి పిల్లవాడు బాగా చదువుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి ఫీ రియంబర్స్మెంట్ను ప్రవేశపెట్టిన వ్యక్తే శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఆయన మార్గదర్శకంగా తీసుకొని మిగతా రాష్ట్రాల్లో అంతా కూడా ప్రవేశపెట్టిన పరిస్థితి అన్నమాట. సో దాన్ని 2014-19లో కూడా దానికి కూడా నీళ్ళు వదిలేసిన పరిస్థితి మనం చూసినాం చంద్రబాబు నాయుడు గారి కాలంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి ఇంకా మెరుగులు దిద్ది దానికి సంబంధించి వసతి దీవెన, విద్యా దీవెన పేరుతోటి వసతి దీవెన అంటే బోర్డింగ్ కూడా వాళ్ళకు. ఎందుకంటే పిల్లలు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళకు భారం కాకూడదు అన్న ఉద్దేశంతో పెట్టిన పరిస్థితి అన్నమాట. వాళ్ళకు బోర్డింగ్తో సహా ఇచ్చి వాళ్ళకు అన్ని రకాలైన ఫెసిలిటీస్ ఇచ్చి చదువుకోమని చెప్పి, అదే కాకోకుండా ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు పెద్ద కాలేజీల్లో ఎక్కడైనా సీటు సంపాదించుకోగలిగితే మెరిట్లో ఎంత ఫీజు ఉంటే అంత. మా ప్రభుత్వంలో ₹1,00,00,000 ఫీజు కూడా చెల్లించిన పరిస్థితి గతంలో ఉన్న పరిస్థితి అన్నమాట. ఎందుకంటే గతంలో ఒక పిల్లోడికి ఆక్స్ఫర్డ్లో అనుకుంటా దాంట్లో సీట్ వచ్చింది. ఆ సీట్ వచ్చిన పిల్లోనికి ₹1,00,00,000 ప్రభుత్వం ఫీ రియంబర్స్మెంట్ కింద అంటే విద్యా దీవెన, వసతి దీవెన కింద ఇచ్చిన పరిస్థితి అన్నమాట. విదేశీ విద్యా దీవెన కింద. సో ఆ రకంగా ఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కాదు కదా, భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రకంగా చేసిన పరిస్థితి లేదు.
సో అట్లా ఎందుకంటే రేపటి ఈ భవిష్యత్తు వాళ్ళదే. సో తప్పకుండా మన రాష్ట్రం బాగుపడాలంటే పిల్లలంతా కూడా బాగా చదువుకోవాలన్నదే ఉద్దేశం అన్నమాట. అందుకోసమే మెడికల్ కాలేజీ సీట్లు అయితేనేమి, ఇంజనీరింగ్ కాలేజీ అయితేనేమి గతంలో రాజశేఖర రెడ్డి గారు పెట్టినప్పుడే చాలామంది, కొన్ని లక్షల మంది ఇంజనీరింగ్ కాలేజీలు చదవడం జరిగింది. కొన్ని వేలాది మంది మెడికల్ కాలేజీలో వాళ్ళు సీట్లు సంపాదించుకొని డాక్టర్లు అయిన పరిస్థితి అన్నమాట. ఇప్పుడు చాలా మటుకు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి కాలంలో చదివిన వాళ్ళే అన్నమాట వాళ్ళందరూ కూడా. సో ఆ రకంగా ఉన్న పరిస్థితుల్లో దాదాపు 3,900 కోట్ల రూపాయలు విద్యా దీవెన, వసతి దీవెన కింద అవుతుంటే ఈ బడ్జెట్లో, లాస్ట్ బడ్జెట్ అంటే ఉరువేలేదు, గతంలో నవంబర్లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో, ఈ బడ్జెట్లో 2,600 కోట్లు మాత్రమే పెట్టిన పరిస్థితి. అంటే వాళ్ళు దాన్ని ఏదో ఒక షరతులు పెట్టి దాన్ని మినిమైజ్ చేసే కార్యక్రమం, వాళ్ళకు ఏదో ఒక షరతుల వల్ల విద్యార్థులను తగ్గించే కార్యక్రమం అంతా కూడా చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు పెట్టడమే 2,600 కోట్లు పెట్టడం జరిగింది. పెట్టినంత మాత్రాన ఇస్తారని కూడా ఏం లేదు. గతంలో నవంబర్లో పెట్టినటి ఏది అమలు చేసిన పరిస్థితి కూడా లేదన్నమాట. బడ్జెట్లో పెట్టినటి కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. అందుకోసం ఇది పెట్టినంత మాత్రాన ఇస్తారనేం కాదు, ఆ పెట్టడం కూడా 2,600 కోట్లు మాత్రమే పెట్టడం జరిగింది అని చెప్తున్నాం అన్నమాట. సో సో అది వసతి దీవెన అనేది ఊసేలేదు, ఫీ రీఎంబర్స్మెంట్ మాత్రమే పెట్టడం, అంటే విద్యా దీవెన మాత్రమే పెట్టడం జరిగింది. వసతి దీవెన అనేది అసలు లేదు, విదేశీ విద్యా దీవెన అనేది ఉరువేలేదు. సో ఈ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా చెప్పడం జరిగింది, విద్యకు సంబంధించి ఇది ప్రభుత్వం మెయింటైన్ చేసేది కాదు, ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన నారాయణ కాలేజీలను, చైతన్య కాలేజీలను, ఇటువంటి కాలేజీలంతా కూడా ఆయన బినామీలందరినీ కూడా పెట్టుకుని ఆయన ఆ రకంగా చేసిన పరిస్థితి అన్నమాట. అంటే ప్రభుత్వం తరఫున నిర్వీర్యం చేసిన కార్యక్రమం అంతా కూడా చేసిందన్నమాట. సో ఇప్పుడు పరిస్థితుల్లో సత్యకుమార్ అని ఆయన చెప్తున్నాను అన్నమాట. మెడికల్ కాలేజీలు దాదాపు 17 మెడికల్ కాలేజీలు, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా 11 మెడికల్ కాలేజీలు ఈ రాష్ట్రంలో ఉంటే 17 మెడికల్ కాలేజీలను కొత్తగా ఇచ్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. సో ఆ 17 మెడికల్ కాలేజీల్లో 6 మెడికల్ కాలేజీలు పూర్తి అయిపోయి దాంట్లో మొదలు కూడా పెట్టిన పరిస్థితి 2023లో. సో దాంట్లో కూడా అవన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం చేస్తామని చెప్తున్న పరిస్థితి అన్నమాట. సో ఆ కాలేజీలన్నీ కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం, అంటే పీపీపీ మోడల్లో చేసేస్తామని చెప్పేసి ఉన్న సీట్లు, శాంక్షన్ అయిన సీట్లు కూడా అవి మాకు వద్దుమరో అని చెప్పేసి వెనక్కి ఇచ్చిన పరిస్థితి అన్నమాట. పులివెందుల మెడికల్ కాలేజీలో 50 సీట్లు ఇచ్చినారు. అట్లా మిగతా మెడికల్ కాలేజీల్లో కూడా సీట్లు ఇచ్చినవి కూడా వద్దన్న దారుణమైన ప్రభుత్వం ఏది అంటే ఈ ప్రభుత్వమే అన్నమాట. సో ఆ రకమైన ఉన్న పరిస్థితి. అందుకోసమే ఖచ్చితంగా ఏదైతే అరియర్స్ ఉన్నాయో 4,500 కోట్లు అవి అంతా కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఇప్పుడు ఏదో 700 కోట్ల రూపాయలు ఇచ్చేసేసి చేతులు దులుపుకునే కార్యక్రమం, ఈ 700 కోట్ల రూపాయలు కూడా మేము లాస్ట్ మంతే ఈ విద్యార్థి ఫీజు పోరు అని చెప్పేసి ఆ రోజే అనౌన్స్ చేసినాడు అన్నమాట జగన్మోహన్ రెడ్డి గారు. అది